చంద్రబాబు నాయుడు గారికి మొన్నటి వరకు ఇప్పటికి కూడా ఇంకా అది సమసిపోయినట్లుగా చూడలేము. నానీల గోల. విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు పార్టీని వేడక ముందు వరకు వైసీపీ నుంచి కొడాల నాని గారి యొక్క ఇదే ఆయనకి తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టార్గెట్గా ఉండేది. తిట్టడం, ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, ఇంకా వేరే ఎవరైనా సరే జగన్ గారిని ఏదన్నా అంటే దారుణాది దారుణంగా బూతులతో భూ పంచాంగం అంటాం కదా, ఆ భూతుల పంచాంగం, భూతుల డైరీ ఏదైనా రాయాలంటే కొడాల నాని గారే ఎక్స్పర్ట్ అనడంలో ఏ విధమైన డౌట్ లేదు. దానికి తోడు ఇక మొన్న ఈ మధ్య రాజకీయంగా విభేదాలు వచ్చి విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు పార్టీని వీడిపోయి వైసీపీలో చేరిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పి ఆయన కూడా మరి కొడాల నాని గారు అంత కాకపోయినా కొంత తిట్ల పురాణం ఆయన కూడా లంకించుకున్నారు. సరే, అయితే ఇప్పుడు పరిస్థితిని చూస్తే వాళ్ళిద్దరిని బీట్అవుట్ చేసినట్లు అన్నట్లుగా ఇప్పుడు మనకి ఆంధ్ర ఎన్నికల్లో ఎలక్షన్స్ ఇదిలో భాగంగా షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రావడంతోనే ఆమె మరి వైసీపీ బాస్ తన అన్నగారైన జగన్ గారి మీద ఎక్కువబెట్టి విమర్శలు గుప్పించడంతో వైసీపీ పార్టీ కొంత అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాంతో జగన్ గారితో సహా మిగిలిన కొంతమంది ఎప్పుడూ సోషల్ మీడియాలో ఇదిగా ఉండే రోజా గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళతో కూడా అంటే మహిళతోనే తిట్టిస్తే బాగుంటుందనే ఎత్తుగడ కావచ్చు. రోజా గారు మరి ఆమె తిడుతున్న తిట్లు అవన్నీ చూస్తూ ఉంటే ఒకంత అది ఇబ్బందికరంగానే అనిపిస్తూ ఉంది. సో దానికి కూడా షర్మిల గారు గట్టిగానే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆ తిట్ల పురాణం ఇప్పుడు మగవాళ్ళని బట్టలిప్పి కొడతా అంటే అదొక ఇది, అది యాక్సెప్టెడ్ ఇది. కానీ మరి ఆడవాళ్ళు కూడా అదే తరహాలో అట్లా తిట్టుకోవడం అనేది నిజంగా అది మానసికంగా ఒక రకమైనటువంటి ఒక రోగంగానే చూడాల్సి ఉంటుంది ఎవరికైనా కూడా. సో రాజకీయపరమైనటువంటి పార్టీల పరంగా విమర్శలు, సిద్ధాంతాల పరంగా విమర్శలు అనేది మనం వెతుకుతూ ఉంటే ఎక్కడా కనపడతల్లా. అంటే షర్మిల గారు పార్టీ పరంగా మరి ఆమె చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీద ఆమె విమర్శలు చేస్తూ ఉన్నారు, రోడ్లు సరిగా లేవంటున్నారు, అలాగే మరి వేరే మద్యపాన విధానం సరిగా లేదన్నారు. అన్నీ ఆమె చెప్పినవన్నీ విధానాల గురించే కదా విమర్శలు చేసినప్పుడు. అట్లా కాదు, ఇదిగో బాగానే ఉందని చెప్పి చూపించవచ్చు, డేటా ఏదైనా ఉంటే, చేసింది ఏమైనా ఉంటే కూడా చూపించవచ్చు, మాట్లాడవచ్చు. అట్లా కాకుండా ఈ దారుణంగా మహిళా నాయకురాళ్ళు కూడా ఇట్లా తిట్టుకోవడం అనేది, ఇంకా జనరల్గా రోజా గారు అంటే ఆమె మొదలు పెడితే ఆమె మాటల ప్రవాహం, విమర్శల ప్రవాహం, లేదంటే ఇంకా ఘాటుగానైనా కూడా మాట్లాడే విధానాన్ని తట్టుకోవడం ఒకంత కష్టమే అంటారు. అవి మనకు అనేక సార్లు మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టడాన్ని మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారు మరి వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు కదా, అందుకని పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళంతా ముఖ్యంగా అటువైపు నుంచి వ్యక్తిగత దోషణల ప్రవాహం ఎక్కువ మనకి వైసీపీ పార్టీ నుంచే కనబడుతూ ఉంటుంది. అలా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి అస్సలు ఉండదు అని చెప్పలేము. కానీ మరి పోలిక చేసినప్పుడు కాస్త ఎక్కువ డోసు ఈ వ్యక్తిగత దోషంలో తిట్లు, బూతులన్నీ కూడా అటువైపు నుంచి ఎక్కువగా కనబడుతుంటాయి. సెకండ్ ప్లేస్ అంటే మరి వాళ్ళని డిఫెండ్ చేయాలి కాబట్టి మరి అక్కడ ఆయన శ్రీకాకుళం చింతకాయల ఆయన నాయకుడు, మాజీ డైనమిక్ లీడర్, ఆయన ఎక్కువ తిడుతుంటారు జగన్ గారిని. సో అట్లా మరి ఇంకా వేరే వాళ్ళు కూడా, లోకేష్ గారు కూడా అప్పుడప్పుడు ఏదో అంటుంటారు. కంపారిటివ్లీ వాళ్ళకంటే తక్కువగానే కనబడుతుంటుంది. సో వీళ్ళందరిలో కాస్త బ్యాలెన్స్డ్గా ఆల్వేస్ అన్ని పార్టీల ఇదిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కొంత వ్యక్తిగత దోషాలకు వెళ్లకుండా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఎక్కువ సందర్భాల్లో పార్టీపరమైన, విధానపరమైన, పాలసీల పరమైనటువంటి విమర్శలే చేస్తుంటారు. అది మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నేనేదో తెచ్చిపెట్టి చెప్తున్నది కాదు, అది మనకు విదితమే, తెలిసిందే. సో ఇప్పుడు మరి కేశినేని నాని అండ్ కొడాలి నాని ప్లేస్లో సరే వాళ్ళిద్దరు ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున ఉన్నారు. ఇప్పుడు షర్మిల వర్సెస్ రోజా గారు అదే తరహాలో అంతకుముందు కొడాలి నాని గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ఇదైందో
ఇక ఇప్పుడు షర్మిల గారిని టార్గెట్ చేయడానికి రోజా గారిని సిద్ధం చేస్తున్నారేమో అన్నట్లుగా కనబడతా ఉంది మన పరిస్థితి. మరి ఎన్నికలు అయిపోయే నాటికి వీళ్ళ తిట్లు స్థాయి, మరి వీళ్ళందరూ రాయడంలో అటు కొడాల నాని గారు, రోజా గారు, మరి సపోర్టింగ్గా ఇటు కేశినేని నాని గారు, అటు మరి షర్మిల గారు, అంటే ఆమె కూడా తగ్గట్లేదుగా. అంటే ఆమె ముందుగా అయితే ఆమె తిట్టట్లేదు కాబట్టి ఆమెని ఈ కమిటీలో మెంబర్ చేయటం, తిట్ల కమిటీలో మెంబర్ చేయకుండా ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అట్లా మరి శ్రీకాకుళం ఆయన టీడీపీ లీడరు ఆయన అయితే మరీ ఇక కొన్నిసార్లు మీటింగుల్లో జగన్ గారిని మరీ పర్సనల్గా తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది తప్పే. ఎవరు ఏది చేసినా విమర్శలుగా రాజకీయాల గురించి కాకుండా, పాలసీల గురించి కాకుండా, పార్టీల విధి విధానాల గురించి మాట్లాడుకోకుండా, అభివృద్ధుల గురించి మాట్లాడుకోకుండా, వ్యక్తిగత దూషణలు, ద్వేషాలు, ఒక సినిమాటిక్ యాక్షన్ సినిమాటిక్ ఇదిని క్రియేట్ చేస్తుండడం అనేది ప్రజల సమయాన్ని, ప్రజల డబ్బుని అంతా వృధా చేయటం కిందగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇది ఈ విధమైన ధోరణి ఓవరాల్గా రాజకీయాలకి, మనకి, ప్రజలకి, మనల్ని ఎన్నుకునేది ఎందుకు వెళ్ళనే? పరిపాలన మంచిగా అందించి అన్ని వర్గాల డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ చేస్తారు, సంపద క్రియేషన్ చేస్తారు, రాబోయే తరాలకి ప్రకృతిని అలాగే కాపాడి మరి నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేస్తారు, సమస్యల పరిష్కారానికి మరి ప్రకృతి విధ్వంసం చేయకుండా చేస్తారని చెప్పే ఆశతో మనం చేస్తూ ఉంటే, బాధ్యతతో వీళ్ళు చేసేటువంటి పనులు కానీ ఈ తిట్లు దండకాలు, అసెంబ్లీకి వెళ్తే తిట్లే, బయట ఉంటే తిట్లే, ప్రెస్ మీట్లు పెడితే తిట్లే, ఏమిటి ఇదంతా? సో ఏపీ ప్రజలే వీళ్ళని ప్రక్షాళన చేయాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైందేమో అనిపిస్తూ ఉంది. ఈ బూతులు బ్యాచ్ల్ని మనం మరి ఎన్నికల సమయంలో పక్కన పెట్టకపోతే ఇటువంటి ఇవే రిపీట్ అవుతాయేమో అనిపిస్తుంది. అసలే భారతదేశంలో ఆంధ్ర రాజకీయాలంటే ఒక రకమైనటువంటి ఏహేభావం పుడతా ఉంది పరిస్థితి. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్ ఉండదు, అంతా వ్యక్తిగత దూషణలు, మరి కులాల పరమైనటువంటి రాజకీయాలు, మరి మావాడు చేయలేదా తప్పంటే మీవాడు చేయలేదా అంటాం, ఇట్లా అంతే తప్ప ఒక అభివృద్ధి నమూనా కాన్సెప్ట్లో ఆలోచనలు ప్రజలే కూడా లేకపోవడం అనేది ఇక్కడ మనం గుర్తించాలి. ప్రజలు మారితేనే ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సాధ్యమవుతుంది. ప్రజలు మారనంత వరకు మరి ఇటువంటి దౌర్భాగ్యపరమైనటువంటి ఇదిని మనం చూడాల్సే ఉంటాం.